దారి తప్పుతున్న యువత గోదావరి మార్గం ద్వారా గంజాయి రవాణా దురలవాట్లకు గురవుతున్న యువకులు నాశనం అవుతున్న ఉజ్వల భవిష్యత్తు. అయితే గత 10 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం, తెలంగాణలో చాలా దారుణంగా విరిగిపోయింది గంజాయి మహమ్మారి. చాలా మంది యువతి యువకులు దీనికి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. మద్యానికును గంజాయికి ప్రస్తుతం తెలంగాణలో యువత యువకులు చాలా బానిసైపోయి ఉన్నారు. అన్ని దినపత్రికలో గల వార్తలు గంజాయిపై ఎక్కువ వస్తున్న వార్తల్ని మనం చూస్తా ఉన్నాం. అంటే ఎక్కడో ఒక చోటు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడుతా ఉన్న వార్తలు చూస్తా ఉన్నాం. విపరీతంగా పెరిగిపోయింది. ఈ మధ్య మనం చూసినట్టయితే జగిత్యాల జిల్లాలోని చలిగల ప్రాంతంలో ఒక గవర్నమెంట్ స్కూల్లో యువతులు ఎక్కువ గంజాయికి అడిక్ట్ అయిపోయి హైదరాబాద్ లోని కొన్ని రేవ్ పార్టీలకు కానీ మరి వాళ్ళ ద్వారా ఒక ముఠా అనేది సెక్స్ రాకెట్ నడిపించిన వార్త మనం చూసినాం. కొంతమేరకు పోలీసులు అప్రమత్తమైన పూర్తి స్థాయిలో దీన్ని నివారించలేకపోతా ఉన్నది ప్రభుత్వం కానీ పోలీసులు కానీ. అది అరికట్టడం మాత్రం సాధ్యమైతలేదు. అంటే చాలా మంది విద్యార్థులకు గంజాయిని అలవాటు చేస్తా ఉన్నారు. స్కూళ్ళ దగ్గర చాక్లెట్ రూపంలో అలవాటు చేసి వాళ్ళకి ఇవ్వడంతో వాళ్ళు అది తిన్న తర్వాత ఒక రకమైన మత్తులోకి వెళ్ళి ఇక వాళ్ళకు అదే ఎంజాయ్మెంట్ అనుకోని చెప్పేసి మళ్ళా డబ్బుల కోసం ఇంట్లో వేధిస్తూ ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని దాన్ని కొనుక్కొని ఆ సుఖాన్ని అనుభవిస్తా ఉన్నారు. మరి ఆ మత్తులో మరి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, మరి భవిష్యత్తు ఎట్టుపోతుందన్న ఆలోచన కరువైపోయింది. నేటి తరం యువకులు మద్యం, ధూమపానం, గంజాయి వంటి దురలవాట్లకు బానిసై మంచి బంగారు భవిష్యత్తును నిండి జీవితాన్ని తల్లిదండ్రుల పరిరక్షణ లోపంతో నాశనం చేసుకుంటున్నారు. గంజాయి బారిన పడి గంజాయికి బానిసై ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితుల్లో నేటి యువత ఉండటం ఆందోళన కలిగించే అంశం. అసలు ఏం చేస్తున్నారో తెలుస్తలేదు. మద్యం అలవాటు అయిపోయారు, ఒక పక్క సిగరెట్లకు, ఇంకో పక్క గంజాయికి. ఇవన్నిటికి అడిక్ట్ అయిపోయి ఇంట్లో అమ్మ నాన్న చెప్పిన మాట పట్టించుకోరు, చదువు మీద ధ్యాస లేదు. మరి ఫ్యూచర్ ఏందయ్యా అంటే ఫ్యూచర్ గురించి పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ఏందని చెప్పేసి రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మరి ఇంకా కుటుంబ సభ్యులు అని అడిగినా వాళ్ళ మీదకి ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. అలాంటి ఘటనలు మనం చాలా చేసినాం. ఇంట్లో తల్లిదండ్రులు మందలిస్తే తిరగబడుతూ గంజాయికి అలవాటు పడి జీవితం నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు గంజాయి బారిన పడిన పిల్లల్ని చూసి బయట చెప్పుకోలేక కుమిలిపోతున్న సంఘటనలు ఉన్నత సాధారణ మధ్యతరగతి కుటుంబాలలో ప్రస్తుత కాలంలో వెలుగు చేసిన సంఘటనలు ఎన్నో. ప్రధానంగా తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల వారి పిల్లలు దారి తప్పుతున్నారు. 16-17 సంవత్సరాలకే కొంతమంది పిల్లలు గంజాయికి అలవాటు పడుతున్నారు. ఒకవేళ ప్రాథమిక దశలోని గుర్తిస్తే యువకులను దారిలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. అవసరానికి మించి డబ్బులు ఇవ్వడంతో చెడు వ్యసనాలకు, గంజాయి మద్యపానానికి బానిసలవుతున్నారు. అయితే ఇంట్లో వాళ్ళు కూడా ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. పిల్లలు ఎటు పోతా ఉన్నారు, ఏ రాత్రి ఎటు పోతా ఉన్నారు, ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఫోన్లు ఏం చేస్తూ ఉన్నారు, వారి బ్యాగులో ఏముంది అని ఖచ్చితంగా తల్లిదండ్రులు చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉన్నది. మీరు ఎంత మీ పిల్లల్ని నమ్మినా కానీ కూడా బయట పరిస్థితులు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు చెడిపోతా ఉన్నారు. కాబట్టి పిల్లల బ్యాగుల దగ్గర నుంచి పిల్లల మొబైల్స్ కానీ, పిల్లలు ఎటు పోతా ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు, ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఏం తింటా ఉన్నారు అనేది ఖచ్చితంగా మీరు ఓ కంట కనిపెట్టాల్సిన పరిస్థితి కనబడతా ఉన్నది ప్రస్తుతం తెలంగాణలో. మరి అట్లనే రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి కానీ పోలీసులు కానీ కఠినమైన చర్యలు తీసుకోవాలా. ఈ గంజాయి మీద ఈ మహమ్మారి ఆల్రెడీ గల్లీ వ్యాపించింది. ఇప్పటికే దీని బారిన యువత చాలా ఎక్కువ స్థాయిలో పడ్డది. మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వ స్కూళ్ళ దగ్గర నుంచి యువత వరకు ఇదంతా ఒక పెద్ద ముఠా నడిపిస్తున్న వ్యవహారం కనబడతా ఉన్నది. పిల్లల్ని అడిక్ట్ చేసుకోవడానికి వాళ్ళకు చాక్లెట్ రూపంలో ఇచ్చి వాళ్ళని అలవాటు చేసుకొని వాళ్ళ ద్వారా ఎన్నో వ్యవహారాలు నడిపిస్తా ఉన్నారు. దీన్ని నివారించే పని చేయకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణలో యువత పరిస్థితి చాలా దారుణంగా వెళ్ళబోయే పరిస్థితి కనబడతా ఉన్నది.